దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారం నుంచి మరలా ఈ గురువారం వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కల్లో కాపాడి మా యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నా దేవ, ఈ రాత్రికాల సమయం ఇటు రీతిగా మరొకసారి మీ సన్నిధానంలో కూడుకోవడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము దయచేయండి. మీ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా తండ్రి, ఆయన ఇదిగో తండ్రి, నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ ఆత్మ చేత నింపి, మీ శక్తి చేత, మీ బలము చేత వాడుకోమని ప్రభువా, నా తండ్రి, నాయన మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ ఈ కోడిక అంతటినీ ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. ఒకసారి మనం ప్రార్థనలో కూర్చున్న తర్వాత మనం మాట్లాడుకోవడం కానీ, తర్వాత చెవుల్లో గుసగుసలాడుకోవడం కానీ, నవ్వటాలు కానీ నిషిద్ధం దేవుని సన్నిధిలో. అది చెడ్డ అలవాటు. అది దయచేసి దాన్ని మనం ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఎందుకంటే మనం కూర్చున్నది దేవుని సన్నిధిలో. పాట పాడుతున్నారనంటే అది దేవుణ్ణి మహిమపరచడం, అది ఆరాధించడం. మనం దాంట్లో మనమందరం కూడా, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మనం భాగస్థులం, అందులో పాలి భాగస్థులము. కాబట్టి పాటలు, దాన్ని మనం చాలామందికి ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయనంటే, ఆ పాటలు పాడుతున్నారు కదా, ఏముందిలే, వాక్యం కదా మనకు కావాల్సింది. కాదు, పాటలు చాలా చాలా ముఖ్యమైనవి. వాక్యం ఎంత ముఖ్యమైనదో పాటలు కూడా అంతే ముఖ్యమైనది. దేవుణ్ణి స్తుతించడం అది కూడా చాలా ఇంపార్టెంటు. కాబట్టి మనం ప్రార్థన స్టార్ట్ అయింది అని అంటే ఇంకా మనం పక్కోళ్ళతో మాట్లాడడం కానీ, పక్కోళ్ళ వైపు చూడడం కానీ, పక్కోళ్ళని గిలడం కానీ, మనం నవ్వడం కానీ, అదంతా కూడా దేవుని సన్నిధిలో అది నిషిద్ధం. అది ఎప్పటికీ జరగకూడదు. సరే, ఈ రాత్రికాల సమయం శోధనలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. రక్షించబడిన ప్రతి మనిషి యొక్క జీవితంలో శోధనలు అనేవి ఆ మనిషి చనిపోయేంత వరకు వస్తాయి. రేపు ప్రాణం విడుస్తాడు ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి దేవుని విశ్వాసి, అనారోగ్యం చేత మంచాన పడ్డాడు అనుకుందాం. చావు బతుకుల పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు. కానీ రేపటి రోజు చచ్చిపోతాడు అనుకుందాం. ఈ రోజు కూడా అతను శోధనను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చచ్చిపోతే నిజంగా అవన్నీ ఉండని, ఏదేదో చదివేశావు నువ్వు, ఏదేదో వినేశావు నువ్వు, అదంతా నిజమని అనుకుంటున్నావా? నీ పిచ్చి భ్రమ కాకపోతే అని రకరకాలుగా శోధించబడతాడు. ఇంతకాలం నుంచి నువ్వు మంచం మీద ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు నిజంగా ఉన్నాడని నమ్ముతున్నావా? ఒకవేళ ఉంటే కనీసం కాస్తో కూస్తో అయినా సహాయం చేయాలిగా. మరి ఏమైనా చేశాడా? ఏం చేయలేదుగా. అలాంటప్పుడు ఏదో దేవుడు ఉన్నాడు, ఏదో నన్ను రక్షించుకున్నాడు, ఏదో నాకు సహాయం చేశాడు, ఏదో చేస్తాడు అనుకోవడం నీ ఒట్టి భ్రమ కాకపోతే ఇంకేముంది అని. ఇలాగా రకరకాలుగా వస్తాయి. రకరకాలుగా శోధనలు
క్రైస్తవుడి యొక్క జీవితంలో శోధనలు అనేది ఒక భాగం, అదంతే భాగం. ఆ శోధనలను జయిస్తే మనం విజేతలం. ఆ శోధనలను జయించలేక శోధనతో రాజీ పడిపోయి శోధనకు లొంగిపోయి పాపం చేసేస్తే మనం చేతగాని వాళ్ళం. ఇక్కడ రండే, విజేతవా చేతగాని వాడువా, విజేతలమా చేతగాని వాళ్ళమా, ఈ రెండే మనం నిలబడతామా పడిపోతామా అన్న దాన్ని బట్టి మనం ఎవరో డిసైడ్ అయ్యింది. ప్రియులారా, ఈ శోధనల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన భాగం అసలు శోధనల ప్రారంభం. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆలోచనలు కొన్నిసార్లు విపరీతమైన శోధనలు మనకు కలిగిస్తాయి. మన ఆలోచనలే, పక్కోడు కాదు, ఎదుటివాడి నుంచి వచ్చే కీడు కాదు, పక్కవాడి నుంచి వచ్చే కీడు కాదు, లేకపోతే మనల్ని ఎవరో ఏదో చేసేస్తారనే అది భయం, అదేమి కాదు. మన స్వంత ఆలోచనలే, మన స్వంత ఆలోచనలు, తలంపులే మనల్ని కొన్నిసార్లు విపరీతమైన శోధనలోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఎంత విపరీతమైన శోధన అనంటే, ఎంత విపరీతమైన శోధనలోనికి తీసుకెళ్తాయనంటే, ఒక్కొక్కసారి మెదడు లోపల రక్తనాళాలు చిట్లిపోతాయా, అంత తీవ్రమైన శోధనలోనికి తీసుకుని వెళ్తాయి. అంటే ఇవి నా జీవితంలో కూడా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ విషయం ఏమి ఉండదు, పెద్దగా విషయం ఏమి ఉండదు, కానీ ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. ఇక ఆలోచన దాని చుట్టే ఎంతగా డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా డైవర్ట్ అవ్వవు. విపరీతమైన ఆలోచన, పోనీ ఈ ఆలోచన ఒక 5 నిమిషాలు దీని మీద, ఒక 5 నిమిషాలు దాని మీద, ఒక 5 నిమిషాలు ఇంకో విషయం మీద, అలా ఉంటుందా అంటే అలా ఉండదు. ఒకే విషయం పదే 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 తిరుగుతూ ఉంటుంది. ఆ ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించే సమయంలో తలలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి ఇక నరాలు ఏమైనా చిట్లిపోతాయేమో అన్నట్లుగా అంత విపరీతమైన తల అంతా కూడా మొద్దుబారిపోయి విపరీతంగా కళ్ళు మొత్తం కూడా విపరీతంగా ఇలా పొడుస్తున్నట్లే అయిపోయి అసలు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితి. అప్పుడేం అర్థం కాలే, అసలు ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఇది ఏదేమైనా మానసిక సమస్య ఏమో, లేకపోతే ఇదేమన్నా ఏదైనా జబ్బేమో, ఏదైనా రోగమేమో అనుకొని అసలు రకరకాలుగా ఆలోచించుకోవడం ఏంటిది. కానీ అప్పుడు అసలు ఏం తెలియలే. అది తట్టుకోలేక వెళ్ళి చల్లని నీళ్ళతో అర్జెంటుగా దబదబ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చల్లని నీళ్ళతో ముఖం మీద చల్లుకోవడం, అప్పుడు కాస్త రిలాక్స్గా అనిపించడం, ఆ తర్వాత మరల రావడం, మరలా సేమ్, మరలా తర్వాత రోజు మరలా ఇదే కథ, ఇదే తంతు. కానీ తర్వాత వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత కొన్ని జీవితాలను చూసినప్పుడు అప్పుడు అర్థమైంది శోధనలో ఇది కూడా ఒక భాగము అనే సంగతి. శోధనలో ఇది కూడా ఒక భాగము అనే సంగతి మొదట అనుభవించినప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఆ తర్వాత కొందరి జీవితాలు చూసినప్పుడు కరెక్ట్ అని కన్ఫర్మేషన్ అయింది. నిజంగా వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే వాక్యంలో స్పష్టంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి శోధనలు మన జీవితంలో అది ఏ మూల నుంచి అయినా రావచ్చు, ఏ రకంగా అయినా రావచ్చు, ఏ కోణంలోనైనా రావచ్చు, ఎలాగైనా మన జీవితాన్ని అవి ప్రభావితం చేయవచ్చు. అసలు మనకు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మనకు ఆలోచనలు ఎప్పుడు వస్తాయనంటే ముందు ఒక పరిస్థితి మన ముందు ఉంటుంది.
ఆలోచనలు ఊరకనే వస్తాయా? ఆలోచనలు ఊరకనే వస్తాయా? ఊరకనే రావు. ఆలోచనలు ఎవరికి కూడా ఊరకనే రావు. ఆలోచనలు రావాలంటే మన జీవితంలో మన ముందు ఒక పరిస్థితి ఉంటుంది. పరిస్థితి వచ్చిన తర్వాత ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఆలోచనలు ప్రారంభమైన తర్వాత మన లోపల ఉద్దేశం, అంటే మన ఇంటెన్షన్, ఉద్దేశం, మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు అది పరిస్థితి మన ముందు ఉంది. ఆ పరిస్థితికి సంబంధించిన ఆలోచన నాలోకి వచ్చింది. ఆ ఆలోచన నాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి, దాన్ని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటా. నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దాన్ని కార్యాచరణలోనికి పెడతా నేను. ఇది విషయం అర్థమైంది కదా. ముందుగా ఆలోచనలు ఎలా వస్తాయి? ముందుగా పరిస్థితి అంటే సర్కమ్స్టాన్సెస్, పరిస్థితి ఉంటుంది ముందు. పరిస్థితి నుంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉద్దేశాల్లోనికి నడిపిస్తుంది. ఉద్దేశాలు నిర్ణయం తీసుకోవడంలో నడిపిస్తుంది. ఆ డెసిషన్ చివరికి కార్యం అంటే యాక్షన్లోనికి దిగుతాం. ఇక ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పాము రోడ్డు మీద చుట్టుకొని ఇలా ఉంది. పరిస్థితి అదైనప్పుడు నెక్స్ట్ మనలో ఏం బయలుదేరుతాయి? ఆలోచన బయలుదేరుతుంది. అవతల వైపుకి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే ఉండాలా? ఆ పామునేమైనా నేను చంపగలనా, లేకపోతే ఇంకా ఇక్కడి నుంచి వెనక్కే వెళ్ళిపోవాలా అనేది ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఉంది, ఇక్కడ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఆలోచనలు స్టార్ట్ అయిన తర్వాత లోపల ఉద్దేశం, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? పామును చంపగలనా? చంపలేను. పామును చంపలేనప్పుడు అవతల వైపుకు దాటి వెళ్ళలేను, కరిసిద్దేమో. అప్పుడేం చేయాలి? నేను వెనక్కి వెళ్ళిపోవడం శుభ్రం, లేకపోతే కాసేపు అక్కడ నిలబడి చూడడం శుభ్రం, ఈ పాము వెళ్ళిపోతుందేమో. ఆ తర్వాత మనలో డెసిషన్, నిర్ణయం, అటు వెళ్తావా, వెనక్కి వెళ్ళిపోతా అని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఏం చేశాను? మరలా వెనక వైపుకు తిరిగి నడుచుకుంటూ, అంటే కార్యంలోనికి దిగా, క్రియలోనికి దిగా, వెనక వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అంటే పరిస్థితి, మనకు ఆలోచనలు రావడానికి ఏదైనా ఒక సందర్భము, ఏదైనా ఒక పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటుంది. కేవలం మన కళ్ళ ముందు మాత్రమే కాదు, మనలో ఆలోచనలు పుట్టడానికి, మనలో ఆలోచనలు రావడానికి మన చూపు ద్వారా మనకు ఆలోచనలు వస్తాయి. ఒక విషయాన్ని చూసామనుకోండి, దాని గురించి ఆలోచన వస్తుంది. ఒక విషయాన్ని విన్నామనుకోండి, దాని గురించి ఆలోచన వస్తుంది. ఒక విషయాన్ని తాకామనుకోండి, దాని గురించి ఆలోచన వస్తుంది. ఒక విషయాన్ని రుచి చూసామనుకోండి, దాని గురించి ఆలోచన వస్తుంది. ఒక పదార్థాన్ని వాసన చూసామనుకోండి, దాని గురించి ఆలోచన వస్తుంది. అంటే మనకు ఆలోచనలు ఎలాగా మన లోపల ప్రారంభమవుతాయంటే, మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, అదే నాలుక, చెవి, చర్మము, వీటన్నిటి ద్వారా ఆలోచనలు అనేవి మన లోపల ప్రారంభమవుతాయి. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఆలోచనలు అనేవి మన లోపల ప్రారంభమవుతాయి. ఆలోచనలు చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి, అవసరమైన ఆలోచనలు ఉంటాయి, నెసెసరీ థాట్స్ అంటారు, అవసరమైన ఆలోచనలు. రెండవది విపరీతమైన ఆలోచనలు, ఓవర్ థాట్స్, ఓవర్ థింకింగ్, విపరీతంగా ఆలోచించుకోవడం. మూడవది అవసరం లేని ఆలోచనలు, అసలు ఆ ఆలోచనలు మనకు అవసరం లేదు కానీ వస్తుంటాయి. నాలుగవది రిపీటెడ్ థాట్స్, అంటే వచ్చిన ఆలోచనే పదే రీలులాగా తిరుగుతూ ఉంటుంది. వచ్చిన ఆలోచనే అప్పు సమస్యన పద్దాకిగా ఇక రాత్రి పడుకుందామని మంచం మీదకి వెళ్ళాం, అప్పుడు ఇక ఆలోచన వచ్చేసింది, ఎలా తీర్చాలి, వ్యాపారం సరిగ్గా లేదు, పంట సరిగ్గా పండలేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఎలా కట్టాలి, ఏంటి పరిస్థితి అని పదే ఆలోచనలు.
కాబట్టి అసలు ఈ ఆలోచనలలో మనం శోధనలోనికి వెళ్ళిపోవడం, ఈ ఆలోచనల్లోనే మన జీవితం, తర్వాత మన ఆరోగ్యం, మన పనులు ఇవన్నీ కూడా ఈ ఆలోచనలతోనే అన్నీ ముడిపడి ఉంటాయి. నీ ఆరోగ్యం బాగుండాలన్నా నీ ఆలోచన బాగుండాలి, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలన్నా నీ ఆలోచన సరిగ్గా ఉండాలి, నీ చదువు విషయంలో సరిగ్గా చదవాలన్నా నీ ఆలోచన బాగుండాలి, నీవు ఆటో సరిగ్గా తోలాలన్నా ఆలోచన సరిగ్గా ఉండాలి, డ్రైవింగ్ చేయాలన్నా ఆలోచన సరిగ్గా ఉండాలి. కాబట్టి ఆలోచన అనేది చాలా దాన్ని మనం కాపాడుకోవడం, దాన్ని జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకోవడం, ఏదైతే మనకు అవసరమో దాని గురించి ఆలోచించడం, ఏదైతే మనకు అవసరం లేదో దాని గురించి ఆలోచించకపోవడం, ఏదైతే పదే ఆలోచనలు వస్తున్నాయో దాన్ని జయించడం అనేది మనకు తెలియకపోతే మనం చాలా సమస్యలు ఎదుర్కొంటాం. మానసికంగా సమస్యలు ఎదుర్కొంటాము, శారీరకంగా కూడా సమస్యలు ఎదుర్కొంటాము. దేవుని వాక్యం మనిషి జీవితంలో వచ్చే అన్ని సమస్యల గురించి మాట్లాడుతుంది. కేవలం నువ్వు ప్రార్థన చేసుకో, కేవలం నువ్వు వాక్యం చదివేయి, ఇక నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదివేయి, ఇక అంతే, ఈ లోకంలో ఒక పిచ్చోళ్ళలాగా బ్రతుకు, ఈ లోకంలో ఒక బికారిలాగా బ్రతుకు, ఈ లోకంలో ఒక అడుక్కునేవాళ్ళలాగా బ్రతుకు అని చెప్పట్లే దేవుడు. ప్రతి విషయం గురించి దేవుడు మాట్లాడతాడు. నీ శారీరక జీవితం గురించి మాట్లాడతాడు, మన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడతాడు, మన మానసిక జీవితం గురించి మాట్లాడతాడు, మన సామాజిక జీవితం గురించి మాట్లాడతాడు, మన బాధ్యతల గురించి మాట్లాడతాడు, పరిపాలన గురించి మాట్లాడతాడు, రాబోయే సంగతుల గురించి మాట్లాడతాడు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాడు, మరణం గురించి మాట్లాడతాడు, రాబోయే నిత్య తీర్పు గురించి కూడా మాట్లాడుతాడు. వాక్యం అన్ని రకాలుగా మాట్లాడుతుంది. ఆ ఆలోచనలు ఏముందండి, నా ఇష్టం అది, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఆలోచించుకుంటాను అని ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఆలోచించడం అనేది అది మన ఇష్టం కాదు. నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఆలోచించుకుంటా అనే అధికారం, హక్కు మనకు లేదు. మన ఆలోచనలకు కూడా ఒక ప్రామాణికం ఉంది, ఒక స్కేల్ ఉంది, ఒక కొలత ఉంది. అది ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మనిషిని దేవుడు చేశాడు, మనిషి దేవునికే పుట్టాడు. ఒకానొక ఊర్లో ఇలాగే వాక్యం వస్తుంది బయట, మనం దేవుని సంతానము, మనము దేవునికే పుట్టాము అని వాక్యం అక్కడ చెప్తుంటే వెనకాల కూర్చున్న ఆకతాయి అల్లరి మూక అంతా కూడా, ఆహా దేవునికి పుట్టావా, దేవుడే నిన్ను కన్నాడా, అంటే మీ అమ్మకు మీ నాన్నకు పుట్టలేదన్నమాట నీవు, అంటే దేవుడే కన్నాడనమాట నిన్ను అని రకరకాలుగా అలా హేళన చేయడం కూడా చూస్తాం. అవును, మనిషి దేవునికే పుట్టాడు. మనిషి దేవునికే పుట్టాడు అనడానికి ఎన్ని ఆధారాలంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక మనిషి ఇంకొక మనిషికే పుట్టాడు అనడానికి ఎన్ని ఆధారాలు ఉంటాయి? ఏమేమి ఆధారాలు ఉంటాయి? ఒక మనిషి ఫలానాయనకే పుట్టాడు అనడానికి ఏం ఆధారాలు ఉంటాయి? DNA టెస్ట్ ఒకటి ఉంటుంది, అదొకటి చేయించాలి. ఆ తర్వాత ఏదో ముఖ కవళికలు, ఆ శరీర పోలికలు ఉంటాయి. ఆ తర్వాత మహా అయితే ఆధార్ కార్డు ఉంటుంది, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెటో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటో ఉంటుంది, అంతేనా? ఒకటి DNA టెస్ట్ ఉంటుంది, 2 భౌతికమైన పోలికలు ఉంటాయి, 3 సర్టిఫికెట్ ఉంటుంది. ఈ 3కి మించి ఏమి ఉండవు పెద్దగా, ఈ 3కి మించి ఏం ఉండదు. ఒక మనిషికే పుట్టాడు అనడానికి ఈ 3, అంతకుమించి ఏం లేదు, ఏం ఉండదు కూడా. కానీ మనిషి దేవునికే పుట్టాడు అనడానికి ఈ 3 కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి మనిషికి పుట్టాడు అనడం కంటే మనిషి దేవునికే పుట్టాడు అనడం 100కు 1000% కరెక్టు. అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు, మన అంశం ఇప్పుడు అది కాదు. కాబట్టి ప్రియులారా,
ఈ ఆలోచనలు మనిషి జీవితంలో ప్రధానమైనవి. ఈ ఆలోచనల మీదే మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంది, ఆలోచనల మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది, ఆలోచనల మీదే మన కుటుంబ జీవితము, సామాజిక జీవితము అన్నీ కూడా ఆధారపడి ఉంది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వచనాన్ని మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 27వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 27వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను. చాలు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమించబడెను. వివేకము గల ఆలోచనకర్త, వివేకము గల ఆలోచనకర్త, ఏ కౌన్సిలర్, ఏ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్. కౌన్సిలర్, మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్. వివేకము గల ఆలోచనకర్త. వివేకము అంటే అండర్స్టాండింగ్, ఆలోచనకర్త అంటే కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే ఆలోచించే విషయంలో కూడా, ఆలోచన చేసే విషయంలో కూడా, ఆలోచన చెప్పే విషయంలో కూడా వివేకం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. వివేకము గల ఆలోచనకర్త అంటే నీవు ఆలోచించే విషయంలో కానీ, ఎదుటివాడికి నీవు చెప్పే ఆలోచనల విషయంలో కానీ, ఎవరికైనా నీవు సలహాలు చెప్పే విషయంలో కానీ, ఎవరికైనా నీవు ఆలోచనలు సలహాలు చెప్పాలనుకుంటే నీవు వివేకాన్ని ఉపయోగించాలి, నీకు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. వివేకము గల ఆలోచనకర్త అంటే వివేకం ఎప్పుడైతే, అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనకొచ్చే ఆలోచనలు కూడా ఏ ఆలోచన ఎవడికి చెప్పాలి, ఈ ఆలోచన ఈ టైంలో ఇతనికి కరెక్టేనా కాదా, ఈ సమయంలో నాకు వచ్చిన ఈ ఆలోచన ఇది సరి అయినదా కాదా అనే అండర్స్టాండింగ్, ఆ వివేచన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. దావీదు గారి దగ్గర శాస్త్రిగా నియమించబడిన ఈయనకున్న క్వాలిటీస్ మనం చూస్తే ఈయన వివేకము గల ఆలోచనకర్త. వివేకము గల ఆలోచనకర్త. ఎందుకంటే ఈ వివేకము, ఈ ఆలోచన, ఈ వివేకము, ఈ ఆలోచన, ఈ రెండు కూడా దేవుని దగ్గర నుంచే వస్తాయి. మనిషికి దేవుని దగ్గర నుంచే రావాలి, దేవుని దగ్గర నుంచే రావాలి. వివేకము, ఆలోచన ఈ రెండు కూడా దేవుని దగ్గర నుంచే మనిషికి రావాలి తప్ప మనిషి దగ్గర నుంచి వచ్చే వివేచన, మనిషి దగ్గర నుంచి వచ్చే ఆలోచన మనిషిని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది, మనిషిని అపార్థానికి గురి చేస్తుంది, మనిషి జీవితంలో వేదనను మిగుల్చుతుంది. కాబట్టి ఆలోచన, వివేచన ఈ రెండు కూడా మనిషికి దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి, దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన 7వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవా. నాకు ఆలోచనకర్త అయిన యెహోవా అంటే మన ఆలోచనలకు కర్త ఎవరు? కర్త ఎవరై ఉండాలి? దేవుడు. మన ఆలోచనలకు కర్త. కర్త అంటే అర్థం ఏంటి? కర్త అంటే ఏంటి? మూలం. సృష్టికర్త అంటారు. అంటే ఏంటి? సృష్టిని చేసిన వాడు, సృష్టికి మూలం.
ఇక ఆయన దగ్గర నుంచే సృష్టి వచ్చింది, ఆయన చేస్తేనే వచ్చింది. ఆలోచనకర్త, కౌన్సిలర్ అంటే అర్థం ఏంటంటే ఆలోచన ఆయన దగ్గర నుంచే మనకు రావాలి. అందుకోసమే నా ఆలోచనకర్త అయిన యెహోవా స్తుతింపబడునుగాక అని చెప్పాడు. అలాగే 33వ కీర్తన చూడండి ఒకసారి. 33వ కీర్తన ఒకసారి చూడండి. 33వ కీర్తన 11వ చరణం చూడండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఇక్కడ కూడా చూడండి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవా అన్నాడు. ఒకవేళ ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఒకవేళ మనం ఆలోచనలు పొందుకుని ఉంటే మన ఆలోచన కూడా అది నిలబడుతుంది. మన ఆలోచన కూడా నిలబడుతుంది. అది ఆ తర్వాత ఆలోచన నిలబడుతుంది. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచన మరలా ఏం చేస్తుందంటే 73:24 కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ చరణము. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అంటే దేవుడే ఆలోచనకర్త ఫస్ట్. రెండవది, దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది. మూడవది, దేవుడు తన ఆలోచన చేత నడిపించేవాడు. ఆలోచనకర్త, సదాకాలం నిలిచే ఆలోచన చేత నడిపించేవాడు. అంటే దేవుణ్ణి అడిగితే ఆయన ఆలోచన ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు కూడా. ఆయన ఆలోచన ఇస్తాడు. మన ఆలోచనలన్నీ ఆయన దగ్గర నుంచే రావాలి. మన ఆలోచనలు ఏ విషయంలోనైనా సరే మన ఆలోచనలు ఆయన దగ్గర నుంచే రావాలి. ఇక్కడ ఆలోచన అంటే ఏముంటాయి? ఆలోచనలో ఏముంటాయి? కౌన్సిల్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. కౌన్సిల్ అంటే ఆలోచనలో ఏమేమి ఉంటాయి అని అంటే, ఒకటి గైడెన్స్ ఉంటుంది, అంటే నీవు ఎటు వెళ్ళాలో చెప్తాడు. రెండోది డైరెక్షన్, నీవు ఏ దిక్కునకు వెళ్ళాలో చెప్తాడు, నువ్వు ఎలా వెళ్ళాలో చెప్తాడు, ఎటువైపుకి వెళ్ళాలో చెప్తాడు. ఆ తర్వాత నీవు వెళ్తున్నప్పుడు నీకు ఉపదేశిస్తాడు. ఆయన ఎలా వెళ్ళాలో చెప్తాడు, ఎటు వెళ్ళాలో చెప్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఆయన నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. ఆయన నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. అడ్రస్లు తెలియనప్పుడు ఏం చేస్తామనంటే ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసి ఆ జీపీఎస్లో లొకేషన్ దాన్ని చూసుకొని వెళ్తుంటారు. అది ఆ రైట్కి తిరుగు, లెఫ్ట్కి తిరుగు, స్ట్రైట్గా పోని 100 మీటర్ల తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరుగు అని చెప్పేసి లోపల నుంచి అది ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ అది కూడా కరెక్ట్గా చూపించదు. సాయంత్రం వేళ మామూలుగా మీటింగ్కి అని బయలుదేరినప్పుడు మామూలుగా అలా వెళ్తున్నాము. మామూలుగా మాంటిసోరీ స్కూల్ అని చెప్పేసి కొట్టాము. వాస్తవానికి మాంటిసోరీ స్కూలు అటువైపు ఉంది, ఇది ఇటువైపు చూపించి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు. అటువైపు వెళ్ళాలి అని చెప్తుంటే లేదు ఇదిగో మ్యాప్ చూపిస్తుందిగా, రైట్కి తీసుకోమంటుంది, లెఫ్ట్కి తీసుకోమంటుంది అని మొత్తం తిరిగిన తర్వాత ఏది రావట్లేదన్నారు. అది ఇటు కాదు అటు వెళ్ళాలని చెప్తే మరలా అటు తిప్పారు. అలాగనే ఉంటుంది. కాబట్టి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో, ఎలాగ వెళ్ళాలో వెళ్తున్నప్పుడు సరి అయిన బోధ, సరి అయిన ఉపదేశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే దేవుని ఆత్మకున్న లక్షణం ఏంటి అనంటే
అది ఆలోచనలు చెప్పే ఆత్మ. దేవునికి ఆత్మకున్న అనేకమైన లక్షణాల్లో, అనేకమైన క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ ఏంటి అని అంటే, అది దేవుని ఆత్మ మనకు ఆలోచనలు అనుగ్రహించే ఆత్మ. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. చాలు. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ అంటే ఒక్కొక్క దాన్ని మనం విడిదీసి చూస్తే, జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ, వివేకమునకు ఆధారముగు ఆత్మ, బలమునకు ఆధారముగు ఆత్మ, ఆలోచనలకు ఆధారముగు ఆత్మ. ఆలోచనకు ఆధారముగు ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఆలోచనకు ఆధారముగు ఆత్మ అంటే దేవుని ఆత్మ మన జీవితాలకు కావలసిన విషయాల్లో, మనకు అవసరమైన సందర్భాల్లో, అది మనం నడవడంలో కావచ్చు, మన శారీరక జీవితంలో కావచ్చు, మన మానసిక జీవితంలో కావచ్చు, మనం కన్ఫ్యూజ్ అయిన సందర్భంలో కావచ్చు, మనం అపార్థం చేసుకోబడుతున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తిని అపార్థం చేసుకుంటున్న సందర్భంలో కావచ్చు, దేవుడు తన ఆత్మ చేత మనకు ఆలోచనలను అనుగ్రహిస్తాడు. మనకు ఆలోచనలు అనుగ్రహిస్తాడు. మనిషి జీవితంలో ఆలోచనలు అనేవి ముగ్గురు నుంచి వస్తాయి. ముగ్గురు నుంచి ఆలోచనలు వస్తాయి. ఒకవేళ విశ్వాసి జీవితంలో అయితే ముగ్గురు నుంచి వస్తాయి. ఒకవేళ విశ్వాసి కాకుండా లోక సంబంధి అయితే ఇద్దరి దగ్గర నుంచి వస్తాయి. విశ్వాసికైతే ముగ్గురు దగ్గర నుంచి వస్తాయి. ఒకవేళ లోక సంబంధి, వాడు రక్షించబడని వాడు అయితే ఇద్దరి దగ్గర నుంచి వస్తాయి. ఈ రక్షింపబడని వారికి వచ్చే ఆలోచనలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే, ఒకటి ఆ మనిషి యొక్క స్వంత ఆలోచన, రెండవది అపవాది దగ్గర నుంచి ఆలోచనలు వస్తాయి. అంతే, ఈ రెండే. ఒకటి ఆయన స్వంత ఆలోచనలు, రెండవది అపవాది దగ్గర నుంచి ఆలోచనలు వస్తాయి. ఈ రెండు వస్తాయి అతనికి. రక్షించబడిన విశ్వాసికి మూడు దిక్కుల నుంచి వస్తాయి. ఒకటి దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటాయి, రెండవది మన సొంత ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, మూడవది సాతాను దగ్గర నుంచి కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఈ మూడింటి నుంచి వస్తుంటాయి. కొన్నిసార్లు మన సొంత ఆలోచనలను బట్టి సమస్యలు తెచ్చుకుంటాం. అది మన సొంత ఆలోచనే. కొన్నిసార్లు సాతాను యొక్క ఆలోచనలకు లోబడిపోయి మనం సమస్యలు తెచ్చుకుంటాం. కానీ దేవుని ఆత్మ మనకేం చేస్తూ ఉంటుందంటే, మొత్తం డివైడ్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఇది మంచిది కాదు, ఈ ఆలోచన ఇది నీకు క్షేమాన్ని ఇవ్వదు, ఈ ఆలోచనలో పొరపాట్లు ఉన్నాయి, ఇలా నీవు ఆలోచించడం సరైనది కాదు, ఇలా ఆలోచించడం నీకు మంచిది కాదు అని దేవుని ఆత్మ ఎలా మాట్లాడుతుంటాడంటే, దేవుని ఆత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎలా తెలిసిద్ది దేవుని ఆత్మ ఈ ఆలోచన నాకు మంచిదా, ఈ ఆలోచన నాకు చెడ్డదా, ఈ ఆలోచన నాకు అపాయాన్ని తెచ్చిపెడుతుందా, ఈ ఆలోచన నాకు ఆ క్షేమాన్ని తెచ్చిపెడుతుందా, ఇది సరైన ఆలోచన, ఇది సరైన ఆలోచన కాదా అని ఎలా తెలుస్తుంది? ఎలా మాట్లాడతాడు దేవుని ఆత్మ? ఎలా మాట్లాడతాడు అంటే, ఒక మనిషిలాగా చెవులో వచ్చి మాట్లాడతాడా, లేకపోతే ఏదైనా ఫోన్లో మాట్లాడినట్లు ఏమైనా అలాంటి శబ్దాలు ఏమైనా వినిపిస్తాయా అంటే, మనం ఆలోచించుదాం ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ఆలోచించుదాం. చూడండి, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటనంటే, మన సొంత ఆలోచనలను బట్టి ఈ లోకంలోనికి బ్రతకడానికి మనము రాలేదు. ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం చచ్చిపోయేంత వరకు ఈ మాట ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు.
మీ సొంత ఆలోచనలను బట్టి, నా సొంత ఆలోచనలు బట్టి, మీ తలలో మీ మెదడులో పుట్టిన ఆలోచనలను బట్టి, నా మెదడులో పుట్టిన ఆలోచనలను బట్టి నేను కానీ మీరు కానీ ఈ లోకంలో బ్రతకడానికి, నడిపించబడడానికి రాలేదు. ఎందుకో తెలుసా? కాలం దేవునిది, ప్రాణం దేవునిది, ఈ సృష్టి దేవునిది, ఆలోచన కూడా నాదే అని చెప్పాడు ఆయన. ఒకసారి సామెతల గ్రంథము చూడండి, ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం చదువుదాం. అమ్మా, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. కింద చూడండి, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. జ్ఞానాధారము, పరాక్రమం, ఆలోచన, జ్ఞానము అవన్నీ కూడా నాదే, నా వశము అని చెప్పాడు. అన్నీ ఆయనదే అయినప్పుడు మన పెత్తనం ఏముంది ఇక్కడ? మన అధికారం ఏముంది ఇక్కడ? అంటే ఆయన ఆలోచన చెప్పడం, ఆయన ఆలోచన చొప్పున నేను నడవడం ఏంటి? ఆయన చెప్పినట్లు నేను నడవడం ఏంటి? నాకంటూ సొంత ఆలోచనలు లేవా అని అంటే ఉన్నాయి, సొంత ఆలోచనలు ఉన్నాయి, లేవని కాదు. కానీ నీ సొంత ఆలోచనల చొప్పున నువ్వు గనక పోతే లాస్ట్కి మిగిలేది విషాదము, మిగిలేది విషాదము. సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు సొంత ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి నా మెదడును నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఆలోచించుకొని, ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని, ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని ఒకే విషయం గురించి పదే 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 ఆలోచించేసుకొని ఉంటే లాస్ట్కి నష్టపోయేది నా జీవితమే, లాస్ట్కి నష్టపోయేది నేనే. ఒక విషయం గమనించండి, ఎప్పుడైనా ఈ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రోజులో 10 సబ్జెక్టుల గురించి ఆలోచించండి, 10 విషయాల గురించి చదవండి, 10 విషయాల గురించి ఆలోచించండి. మీకు అలసట రాదు. కానీ ఒకే విషయం గురించి పదే 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 ఆలోచించండి, తప్పకుండా చాలా సమస్యలు ఎదుర్కొంటారు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. 10 విషయాల గురించి ఆలోచించండి, మీకు అలసట రాదు, ఎప్పటికీ అలసట రాదు. కానీ ఒకే విషయం గురించి పదే 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 ఆలోచిస్తూ ఉండండి, తప్పకుండా మీ శరీరంలో, మన శరీరంలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు చేతిలో రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నారు. ఆ రబ్బర్ బ్యాండ్ని లాగుతున్నారు, ఇంతసేపు లాగారు, మళ్ళా లాగుతున్నారు. చివరికి ఏదో ఒక పాయింట్ దగ్గర అది తెగిపోయిద్ది. దాన్ని పొద్దాగా లాగడం, ఇంతసేపు లాగారు, మళ్ళా లాగారు. అలాగే ఒకే విషయం గురించి పదే పదే రిపీట్ అలా రిపీటెడ్ థాట్స్ అలాగే పెరిగిపోయినాయి అనుకోండి, శరీరంలో భయంకరంగా ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకోసమే సాతాను మనుషుల మీద ఆయన వేసే అనేకమైన అస్త్రాల్లో ఒక అస్త్రం ఏంటనంటే ఈ పదే పదే ఆలోచించడం. జరిగిన సందర్భం గురించి కానీ, ఏదో జరగబోతుంది అని భవిష్యత్తును ఊహించుకొని కానీ, లేకపోతే జరిగిన సందర్భాన్ని కానీ మనసులో పెట్టుకొని అది పొద్దాక రిపీట్ అవడం, అది దురాత్మ, అది శోధన, అది ఒక శోధన. దాని నుంచి
మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది, లేకపోతే చాలా భయంకరమైన సమస్యల్లోనికి అది తీసుకుని వెళ్ళిపోయింది. చివరికి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడో. 5వ కీర్తనల గ్రంథము 5వ కీర్తన 10వ వచనం చూడండి దయచేసి. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. ఇదే మనకు కావాల్సింది. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడుదురుగాక అంటే ఆలోచనలో మనం ఏమవుతామంట? మన ఆలోచనలో మనం ఏమవుతామంట? చిక్కుబడిపోతాము. మన ఆలోచనలు మనల్ని చిక్కుబెట్టేస్తాయి. మన ఆలోచనలు మనల్ని బంధిస్తాయి. మన ఆలోచనలు మనల్ని శ్రమల్లోనికి నడిపించేస్తాయి. మన ఆలోచనలు మనల్ని ఆ వేదనకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. అక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే ఆ ఆలోచనలలో చిక్కుబడిపోవడము. ఆలోచనలో చిక్కుబడిపోవడం. ఆలోచనలో చిక్కుబడిపోవడం అది ఎప్పటికీ కూడా మన జీవితంలో జరగొద్దు. ఎందుకనంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అవి ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి. నీళ్లు ఎప్పుడు కూడా అది ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాసన ఉండదు, అంతేనా? అప్పుడు మాత్రమే ఇబ్బంది ఉండదు. డ్రైన్ వెళ్తుందనుకోండి, అది కంటిన్యూస్గా అది ఫ్లోలోనే ఉండాలి. కానీ డ్రైన్ ఎక్కడైనా కూడా బ్లాక్ అయిందనుకోండి, ఆ ఏరియా అంతా కూడా ఆ వాటర్ అంతా, వేస్ట్ వాటర్ అంతా వచ్చేసి ఏమైంది? చాలా స్మెల్, విపరీతమైన సమస్యను సృష్టిస్తుంది. అలాగే ఆలోచనలు పోతుంటాయి, అలా పోతూ ఉండేవాళ్ళు. కానీ ఏదైనా ఒక ఆలోచన కనుక మనం అక్కడ గండి కట్టి, అక్కడ దానికి అడ్డుకట్ట వేసి ఆ ఆలోచన అక్కడే తిరిగే విధంగా చేసామనుకోండి, అది సమస్యను సృష్టిస్తుంది. అది ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. వాడు ప్రయోగించే అస్త్రం ఏంటంటే, మనం ఎక్కడైతే బలహీనులమో, ఏ విషయంలో అయితే బలహీనులమో ఆ ఆలోచనల దగ్గర పట్టుకొని ఆ ఆలోచనని మన హృదయంలో ఆపేసి ఆ ఆలోచనలు పదే పదే తీసుకొస్తూ ఉంటాడు. అక్కడ పడిపోతాం. అక్కడ సమస్యలు వచ్చేస్తాయి. అక్కడ విపరీతమైన తలపొట్టు వచ్చేస్తుంది. నిద్ర సరిగా పట్టదు. విపరీతమైన ఆత్మ న్యూనతా భావం, అంటే నేనేదో తప్పు చేశాను, నా వల్ల ఏదో జరిగింది, లేకపోతే ఏదో జరగబోతుంది, లేకపోతే ఏదో అయిపోయింది. ఆ తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే అర్థం ఏంటంటే ఇంకా నేను వేస్ట్, నేనేం చేయలేనిగా, నేనేం చేయడానికి కూడా నాకు అర్హత లేదుగా, ఇక నా జీవితం ఇంతేగా, నా బ్రతుకి ఇంతేగా అని ఆ రకమైన భావనలోనికి, ఆ రకమైన మానసిక భావంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని బలహీనులుగా చేసి పడేస్తాడు. కాబట్టి ఆలోచనలని మనం ఏదో సింపుల్గా తీసివేయడానికి అలా కాదు, సింపుల్గా తీసేయకూడదు. అందుకోసమే వివేకము గల ఆలోచనకర్త దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండేనంటే ఆ ఆలోచనల విషయంలో వివేకాన్ని కలిగి ఉండాలి. ఈ ఆలోచన నాకు క్షేమాన్ని కలిగిస్తుందా లేదా, ఈ ఆలోచన నాకు వస్తుంది, నేనేమైనా పొరపాటు చేశానా లేదా, లేదు అన్నప్పుడు ఈ ఆలోచన నా జీవితంలో, నా మనసులో ఉండడానికి వీల్లేదు, దాన్ని డిలీట్ చేసి పడేయాలి. ఆ ఆలోచన మన జీవితాన్ని ఏలడానికి వీల్లేదు. ఆ ఆలోచన మన మనస్సును బాధ పెట్టడానికి వీల్లేదు. ఆ అవకాశం మనం ఎప్పటికి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే సాతాను మన జీవితంలో ఆయన కార్యాలు చేయాలంటే ఆలోచనలనే మన మనసులో పెడతాడు. ఇస్కరియోతు యూదా హృదయంలో వాడు ఇస్కరియోతు యూదాని తన వైపు లాక్కొని ఇస్కరియోతు యూదాను బలి పశువుగా చేసింది ఎలాగనంటే ఆలోచనను బట్టే. ఒకసారి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇస్కరియోతు యూదా తప్పిపోవడానికి కారణం, ఇస్కరియోతు యూదా నాశనానికి వెళ్ళిపోవడానికి కారణం ఆలోచనే. ఒకసారి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము
1-2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడంట. అప్పుడు వాళ్ళు పస్కా పండుగ కూర్చున్నారు, పస్కా భుజించడానికి కూర్చున్నారు. ఈ పస్కా కంటే ముందే ఇస్కరియోతు యూదా హృదయంలో సాతాను ఆలోచన పుట్టించాడంట. ఇతన్ని ఎలాగైనా పట్టించాలి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఇతన్ని ఎలాగైనా పట్టించాలి అనే ఆలోచన సాతాను యూదా హృదయంలో పెట్టాడు. ఆ ఆలోచనకి ఈయన లోబడ్డాడు. లోబడిపోయి ప్రధానుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ఆయనను పట్టిస్తానని చెప్పేసి, మీరు నాకు ఏమి ఇస్తారని చెప్పేసి వాళ్ళతో ఒడంబడిక కుదుర్చుకొని వచ్చాడు అక్కడికి. ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండేనంటే ఎప్పుడు? ఒకసారి మార్కు సువార్త తీయండి, ఎప్పుడు పుట్టించాడో, ఈయన ఎక్కడికి వెళ్ళాడో. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎప్పుడైతే సాతాను తన హృదయంలో ఆలోచన పుట్టించాడో, ఆలోచన పుట్టించిన వెంటనే వెళ్ళాడు, వెళ్ళి మాట్లాడేశాడు, డీల్ కుదిరిపోయింది. ఆ టైం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత పస్కా పండుగ చేయడానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ఆ 12 మందితో కూడా ఆయన కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి రండి. మరలా యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మరలా మీరు రాగలిగితే చూడండి. ఇప్పుడు ఇంతకు ముందే సాతాను అతని హృదయంలో ఆలోచన పుట్టించాడు కదా, ఇప్పుడు ఆ ఆలోచనను ఆయన ఎలా నెరవేర్చుకున్నాడో చూడండి. ఇప్పుడు 13వ అధ్యాయము నేను 21వ వచనం నుంచి చదువుతున్నాను, మీరు మీ బైబిల్ చూడండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా. ఆలోచన పుట్టించాడు కాబట్టి శాస్త్రుల ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర నుంచి ఒడంబడిక తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ సంగతి తెలుసు. ఆయన ముక్క ముంచి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ముక్క తీసుకున్నాడో సాతాను ఎంటర్ అయిపోయాడు. అంటే సాతాను తన జీవితంలో కార్యం చేయడానికి, సాతానుకు తనను తాను అప్పగించుకోవడానికి ఈయన గ్రీన్ సిగ్నల్, అనుమతి ఇచ్చేశాడు. ఓకే అని చెప్పేసి. అంటే సాతాను మనుష్యుల యొక్క జీవితాల్లో తన కార్యాన్ని దేన్ని బట్టి చేసుకుంటాడంటే, మొదటగా ఆలోచన పుట్టించి ఆ ఆలోచన మనలో అది తిరుగుతూ ఉండే విధంగా ఉంటున్నప్పుడు, ఎప్పుడైతే ఆ ఆలోచనకు మనం అనుమతి ఇస్తామో అప్పుడు వాడు మనలో ప్రవేశించి మన ద్వారా తన కార్యాలు జరిగించుకుంటాడు. కాబట్టి ఆలోచన అనేది అది ఏదో సిల్లీగా తీసుకునే విషయం కాదు, లేకపోతే ఏదో పిల్లల పరాశకం కాదు. అది
మన ఆలోచనలను మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన సంగతి విశ్వాస జీవితంలో. సరే, ఇప్పుడు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, మరి దాన్ని ఎలా జయించాలి? అసలు నా ప్రమేయం లేకుండానే నేను ఆలోచించవద్దని అనుకుంటున్నాను, కానీ నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అసలు నేను అలా ఆలోచించవద్దు, నేను ఎలాగైనా సరే నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ పదే పదే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ఆలోచనలను నేను ఎలా జయించాలి అనే ప్రశ్న ఇప్పుడు మనకు వస్తుంది. ఎలా జయించాలి అని అంటే చూడండి, దేవుడే వాటికి కూడా సమాధానం ఇచ్చాడు. మొదటి విషయం ఏంటనంటే, మన ఆలోచనలను మనం ఎలా జయించాలి, మన ఆలోచనల పైన మనం ఎలా విజయాన్ని సాధించాలనంటే, మొదటి విషయం దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ ఆలోచనకు ఆధారముగు ఆత్మ అనంటే, మన ఆలోచనలకు ఆధారం దేవుడా కాదా అనే సంగతిని మనం ఆలోచించాలి. అంటే దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనకొచ్చే ఆలోచనలు ఇది దేవుని ఆలోచన, నా సొంత ఆలోచన, లేకపోతే సాతాను ఆలోచన అనేది మనకు ఎలా తెలుస్తుందనంటే, మనకొచ్చే ఆలోచన వాక్యానికి ఎక్కడా విభేదించదు. సపోజ్గా మనకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ ఆలోచన నా సొంత ఆలోచన, లేకపోతే దేవుడిచ్చిన ఆలోచన, లేకపోతే సాతాను ఆలోచన అనేది మనకి ఎలా తెలుస్తుందనంటే, ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఆలోచన దేవుని వాక్యంలో ఏ వాక్యానికి కూడా రివర్స్గా ఉండదు. ఏ వాక్యానికి కూడా రివర్స్గా ఉండదు. ఇది దేవుని ఆలోచన. నాకొచ్చిన ఆలోచన దేవుని వాక్యానికి ఎక్కడైనా రివర్స్గా ఉందనుకోండి, అది దేవుని ఆలోచన కాదు, అది తప్పుడు ఆలోచన. ఆ ఆలోచన నాలో ఉండడానికి వీల్లేదు, ఆ ఆలోచనను నేను నా జీవితంలో నెరవేర్చుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుని ఆత్మ ఆలోచనలకు ఆధారముగా ఆత్మ కాబట్టి మన ఆలోచనలు ఆ దేవుని వైపుకు నడిపించే విధంగా, దేవుడే మన ఆలోచనలకు కేంద్రస్థానముగా ఉండే విధంగా, అంటే గాడ్ సెంటర్డ్ థాట్స్ అంటారు. దేవుడే మన ఆలోచనలకు కేంద్రస్థానముగా ఉండే ఆలోచనలు మాత్రమే అది దైవ సంబంధమైన ఆలోచన. వాక్యానికి ఎక్కడా కూడా అది విభేదించకూడదు ఆలోచనలు. ఇది రెండవది ఏంటనంటే, దేవుని వాక్యం చేత మన హృదయాన్ని ప్రతిదినం మనం నింపుకుంటూ ఉండాలి. అది ప్రతిదినం చేయవలసింది. ఇది మనం ప్రతిదినం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మన హృదయాలు దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని వాక్యాన్ని చదువుతావో, చదవగలిగిదైతే దేవుని వాక్యాన్ని చదువు రాదు దేవుని వాక్యాన్ని విను. ఒకవేళ చదవచ్చు, వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మనము మన హృదయాన్ని నింపుకుంటూ ఉంటామో, అప్పుడు ఈ ఆలోచనలు వాటంతటా అవి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకనంటే, ఆల్రెడీ ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండలో మనం బియ్యం పోసి ఉంచాం, ఆల్రెడీ బియ్యంతో నింపేశాం, ధాన్యంతో నింపేశాం. ఇప్పుడు నేను పైనుంచి వేరేది ఏదైనా పోస్తా అనుకోండి, లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకనంటే కిందికి వెళ్ళిపోతాయి, ఆల్రెడీ అది నిండి ఉంది. ఒక పాత్ర నీళ్ళు, ఒక జగ్గు, ఒక జారు నీళ్లతో నిండి ఉంది. నేను దాంట్లో వేరేదేదో కిరోసిన్ పోసా, లోపలికి వెళ్ళిద్దా? వెళ్ళదు. అది కిందకు పొర్లిపోతుంది. ఇంకా ఏదైనా పోసినా కూడా, ఎందుకంటే ఆల్రెడీ లోపల నిండి ఉంది. అలాగే ఈ అనవసరమైన ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడు వస్తాయంటే, ఏదైతే మన జీవితంలో నిండుగా ఉండాలో అది లేనప్పుడు, ఏదైతే మన జీవితంలో నిండుగా ఉండకుండా, మన హృదయంలో నిండుగా ఉండకుండా కొంత ఖాళీ ఉంటుందో, అప్పుడు ఆ ఖాళీలో ఈ ఆలోచనలన్నీ లోపలికి వచ్చేస్తాయి. అందుకోసమే ఖాళీ ఉంచకూడదు, హృదయాన్ని, మనస్సును ఖాళీ ఉంచకూడదు. దేవుని వాక్యం చేత వింటూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఆ ఒక పని చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. మనం ఏది చేయాలో అది చేస్తే, ఏది చేయకూడదో అది చేయము.
మనం ఏది చేయాలో అది చేయకపోతే మనం ఏది చేయకూడదో అదే చేస్తాం. చాలామంది మనం ఎలా అనుకుంటామంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, కొద్దాక దాని మీద ధ్యాస పెట్టామనుకో అదే చేస్తావు. చేయకూడదు అనుకుంటావు కానీ చేస్తావు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు నేను ఇది చేయాలి, ఇది చేయాలి, నేను చేయవలసిన ఇవి 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 అని పెట్టుకున్నావు అనుకో అవి చేస్తుంటావు, నీవు చేయకూడనివి చేయవు. కాబట్టి ఎప్పుడు కూడా చేసే వాటి మీదే దృష్టి పెట్టాలి కానీ చేయకూడని వాటి గురించి ఆలోచించవద్దు, చేయకూడని వాటి మీద దృష్టి పెట్టవద్దు. చేయకూడని వాటి మీద ఆలోచించి చేయకూడని వాటి మీద దృష్టి పెడితే అదే చేస్తావు. ఎందుకంటే మన స్వభావం ఏంటో తెలుసా, మనం మంచి చేయాలనుకుంటాం కానీ మనం చెడ్డదే చేస్తాం. రోమాపత్రిక 7వ అధ్యాయం అదే అంటాడు, అయ్యో ఇది నేను చేయవద్దని అనుకుంటున్నాను కానీ నేను ఏ కీడైతే చేయవద్దని అనుకుంటున్నానో అదే కీడు చేసేస్తున్నాను, ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నానని ఏడుస్తాడు అక్కడ. అంటే మనం ఏది చేయాలో దాని మీద ధ్యాస ఉంచితే ఏది చేయకూడదో అది మనం చేయం. సింపుల్ విషయం ఇది, లాజిక్ ఇది. చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి అని చివరి మాటల్లో అన్నాడు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయండి. అప్పుడు వేరే థాట్స్ రావడానికి లేదు, అవకాశం లేదక్కడ. అలాగే 119వ కీర్తన 11వ వచనంలో కూడా, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని చెప్పాడు. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కాబట్టి రెండవ విషయం, దేవుని వాక్యము చేత మన హృదయాలు ప్రతి దినం కూడా నిండి ఉండేటట్లు చూసుకోవాలి. మూడవ విషయం మన ఆలోచనలు వీటిపైన కేంద్రీకరించాలి. వేటిపైన? శ్రేష్టమైన వాటిపైన కేంద్రీకరించాలి. మన ఆలోచనలు శ్రేష్టమైన వాటిపైన కేంద్రీకరించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రములైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. శ్రేష్టమైన వాటి మీద ఫిక్స్ అవర్ థాట్స్. శ్రేష్టమైన వాటి మీద ధ్యానం ఉంచుకోండి. సత్యమైన విషయాలు, మాన్యమైన గౌరవించదగిన విషయాలు, న్యాయమైన విషయాలు, పవిత్రమైన విషయాలు, రమ్యమైనవి, ఖ్యాతి గల విషయాలు, వాటి మీద మనసు పెట్టుకోండి. అప్పుడు మన మనసు వేరే వాటి మీదకి వెళ్ళదు. 4వ విషయం, మన మనస్సు పైనున్న వాటి మీద పెట్టాలి. 3వదేమో మన మనస్సు మేలైన వాటి మీద, 4వది మన మనస్సు పైనున్న వాటి మీద పెట్టాలి. కొలస్సీ పత్రిక చూడండి 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడు కానీ ఆ వెదుకుడు అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇక్కడ ఏలయనగా మీరు చచ్చిపోయారు ఈ లోకంలో. బాప్తిస్మంలో మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీటిలో మునిగారో మీరు చచ్చిపోయారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టుకోండి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఈ తలంపులు, వీటి విషయంలో మీరు చచ్చిపోయారు. బాప్తిస్మం అప్పుడే చచ్చిపోయారు ఈ లోక సంబంధమైన విషయాల్లో. ఎప్పుడైనా సరే మనం పాపం చేసే అవకాశం వచ్చిందనుకోండి,
అప్పుడు మనల్ని మనం ఎలా అనుకోవాలంటే నేను చచ్చిన కుక్కని అని అనుకోవాలంట. నిజమే. మనం పాపం చేసే అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు మనల్ని మనం ఎలా అనుకోవాలంటే నేను చచ్చిన కుక్కని అని అనుకోవాలి. రెండవది, మనం పాపం చేసే అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు మరలా ఏమనుకోవాలో తెలుసా? నా స్థానంలోనే ఇప్పుడే యేసు ప్రభువారు ఉంటే ఇలా చేస్తాడా? ఇప్పుడు నా స్థానంలోనే యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు, నాకు తప్పు చేసే అవకాశం వచ్చింది, నా స్థానంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే అలా చేస్తాడా? చేయడు. అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తా? నేను చేయను. ఎందుకనంటే నా యందు నివసించువాడు ఇక మీదట నేను కాను, క్రీస్తే నా యందు నివసించుచున్నాడని చెప్పాడు కదా. అలాంటప్పుడు మనం కూడా బాప్తిస్మంలో మనం చచ్చిపోయాం కదా, పాతి పెట్టబడ్డాం కదా, మరలా నూతన జీవితం కోసం మరలా మనం తిరిగి లేచాం కదా బాప్తిస్మంలో. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడని చెప్పాడు కదా. అంటే మనలో ఉన్నది ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మ అంటే ఆయనే కదా మనలో ఉన్నట్టు. ఆయనే మనలో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తాడు? చేయడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తాం? మనం ఎందుకు చేయాలి? చేయకూడదు. ఇవి గుర్తుంటే మనం పాపం చేయడానికి సాహసించాం, పాపం చేయలేము కూడా. కాబట్టి మన ఆలోచనలు, మన మనస్సు పైనున్న వాటి మీదనే పెట్టండి అన్నాడు. తర్వాత చివరిది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చివరిది చూడండి. ఏంటంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేంటనంటే మన శరీరము, మన మెదడు, మన అవయవాలు అది మనవి కావు. వాటిని ఎలా వాడుకోవాలో అనేది వాడుకోవడం మట్టుకే మన పని, కానీ వాటి మీద సర్వ హక్కులు మనకు లేవు. ఎందుకనంటే వాటిని మనం తయారు చేయలే. మన కన్నును మనం తయారు చేసుకున్నామా? లేదు. పోని మనకు పుట్టారు పిల్లలు, వాళ్ళ తలకాయలు ఏమైనా మనం తయారు చేసామా? వాళ్ళ కాళ్ళు ఏమైనా మనం తయారు చేసామా? లేదు. దేవుడే తయారు చేసి మనకు పెట్టాడు అవి. అలాంటప్పుడు వీటి మీద మనకెక్కడ హక్కు ఎక్కడుంది? లేదు. అసలు ఎవరి వంట? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీకు తెలియదా అని అంటున్నాడు. ఈ దేహం అంట దేవుని వలన మనకు అనుగ్రహించబడింది అంటున్నాడు. మరి దేహంలో ఏమేమి ఉన్నాయి? మెదడుందా? ఉంది. గుండె ఉందా? ఉంది. కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అన్నీ కూడా దేవుని వలన మనకి ఇచ్చాడు దేవుడు. దేనికోసం ఇచ్చాడు? ఈ లోకంలో మనం కొంతకాలం జీవిస్తాం కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడుకుంటామని. వాటి మీద మనం బాసులు కాదు, అధికారులం కాదు. మన దేహాన్ని మనము సరిగ్గా వాడుకుంటామని, న్యాయంగా వాడుకుంటామని, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు, మన ఇష్టానుసారంగా ఆలోచించడానికి కాదు, మన ఇష్టానుసారంగా తిరగడానికి కాదు. దేవుని చేత మనకు అనుగ్రహించబడింది ఈ అవయవాలు, ఈ దేహము. ఇప్పుడు చూడండి, మీరు ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు, ఒక టీవీ తెచ్చుకున్నారు, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు. మన ఇష్టం వచ్చినట్లు మనం వాడుతామా, లేకపోతే తయారు చేసిన వాడు చెప్పిన విధంగా వాడాలా? ఆలోచించండి. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ తెచ్చాము, ఒక వాషింగ్ మిషన్ తెచ్చాము, ఒక పెద్ద టీవీ తెచ్చాము, ఒక పెద్ద సిస్టమ్ తెచ్చాము. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి తెచ్చాం కదా అని మన ఇష్టం వచ్చినట్లు మనం వాడటానిక, లేకపోతే తయారు చేసిన వాడు చెప్పినట్లుగా వాడటానిక? ఎందుకంటే తయారు చేసిన వాడు దాంతోపాటు ఏమి ఇస్తాడు? ఒక మాన్యువల్ ఇస్తాడు. వాషింగ్ మిషన్ తెచ్చావా, నీ ఇష్టం వచ్చినట్లుగా నేను డబ్బులు పెట్టి తీసుకొని వచ్చాను కాబట్టి ఈ స్విచ్ నొక్కుతా, ఆ స్విచ్ నొక్కుతా, అక్కడ పెడతా అంటే కుదరదు. అతను ఆల్రెడీ ఒక బుక్లెట్ ఇస్తాడు. ఫలానా స్విచ్ నొక్కండి, టైం ఇలాగ సెట్ చేయండి, ఇంత టైం అయిన తర్వాత మళ్ళీ చూడండి, ఫలానా దాంట్లో ఈ ప్రోడక్టే, ఈ సర్ఫే వాడండి అని మొత్తం ఇస్తాడు డీటెయిల్. దాని ప్రకారంగానే మనం వాడితే అది వస్తుంది, లేకపోతే అది పాడైపోతుంది. టీవీకైనా అంతే,
ఫ్రిడ్జ్కైనా అంతే, వాషింగ్ మిషన్కైనా అంతే, వాచ్కైనా అంతే, మొబైల్ ఫోన్కైనా అంతే, దేనికైనా అంతే. ఒక మాన్యువల్ ఇస్తాడు చేతికి. అలాగే దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చి మన చేతికి కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు, దాన్ని ఎలా వాడుకోవాలో. అదే బైబిల్ గ్రంథము. ఈ వాక్యాన్ని మన చేతిలో పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తున్నావేమో సుమా. నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించడం కాదు, ఆలోచనలు అనేవి నీవి కాదు. నేను ఎలా చెప్పానో దాని ప్రకారంగా ఆలోచించు అని ఆయన వాక్యంలో చెప్పాడు. అంటే దేవుని వాక్యానుసారంగా ఆలోచనలు రావాలి, మనకు ఆలోచించాలి మనం. కానీ అపవాది ఏం చేస్తాడంటే మన ఆలోచనలను తప్పుదారిలోనికి పట్టిస్తాడు. మన ఆలోచనలు తప్పుదారిలోనికి పట్టించేసి అక్కడ ఏమి జరగకపోయినా ఏదో జరిగినట్లుగా మన ఊహలు, మన ఆలోచనలు తీసుకొని వెళ్ళిపోయి నా వలన ఏదో పొరపాటు జరిగింది, నేనేదో చేసేసాను, ఆ తర్వాత వాడు నన్ను ఏమైనా చేస్తాడేమో, అతను నన్ను ఏమైనా చేస్తాడేమో, ఈయన నన్ను ఏమైనా చేస్తాడేమో, ఆ తర్వాత ఇంకా నేను దేనికి పనికిరాను, నా పని అయిపోయింది, ఇంకా నేను వేస్ట్, ఇక ఈ ఆలోచనలన్నీ కూడా మన మెదడులో పెట్టేస్తాడు. ఇక అదే తిరుగుతూ ఉంటుంది. దీని వైద్యశాస్త్రంలో ఏమంటారంటే ఓసిడి అని చెప్తారు. కానీ ఈ జబ్బు కూడా ఇది అక్కడి నుంచి వచ్చిందే, ఇది వాడి ప్రేరేపణలే ఇవన్నీ కూడా. ఇప్పుడు వైద్యశాస్త్రం అంటే ఇవన్నీ ఆలోచించదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా ఆలోచనలు వస్తున్నాయా, అయితే దీనికి ఈ జబ్బు అని పేరు పెట్టేస్తారు. నీకు ఇలా ఆలోచనలు వస్తున్నాయా, ఇలా భయం వస్తుందా, దానికి ఈ ఫోబియా అని చెప్పేస్తారు. పుట్టినప్పుడు లేదే అతనికి, ఒక వయసు వచ్చేంత వరకు లేదే అతనికి, కానీ మధ్యలో డిస్టర్బ్ అయింది. ఇప్పుడు చూడండి, ఒక బావి ఉంది, అది చాలా ప్రశాంతంగా ఉంది. ఆ బావిలో ఎప్పుడు అలజడి వస్తుంది? ఒక రాయి వేసినప్పుడు. అంతేనా? రాయి పడనంత వరకు ఆ బావిలో నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక రాయి పడిపోయిందో అప్పుడు బావిలో నీళ్లు కదలడం ప్రారంభమైంది. ఆ రాయి పడకుండానే చూసుకోవాలి. ఆ రాయి పడకుండా చూసుకోవాలంటే చుట్టూ ప్రాకారాన్ని కట్టుకోవాలి, గోడ, బావి చుట్టూ గోడ కట్టుకోవాలి, ఎత్తైన గోడ. ఆ ఎత్తైన ప్రాకారమే ప్రార్థన, దేవుని వాక్యము. ఎప్పుడైతే ప్రార్థన, దేవుని వాక్యము, ఆ తర్వాత మనకొచ్చే ఆలోచనలను మనం వివేచనా జ్ఞానాన్ని పెట్టాలి. ఈ ఆలోచన ఇది సరి అయిందా కాదు, తీసిపడేయి, డిలీట్ చేసి పడేయి దాన్ని. ఈ ఆలోచన ఇది సరి అయిందే, ఓకే. ఇప్పుడు నేను అతనికి ఇబ్బంది ఏం పెట్టలే, నేను అతన్ని చెప్పడంలో నేను తప్పేం చేయలేనప్పుడు పొద్దాక ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? ఇది శోధన. వెంటనే ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ శోధన నుంచి తప్పించు, ఈ చెడగొట్టే ఆలోచన నుంచి తప్పించు, ఈ చెడగొట్టే ఆలోచన, నన్ను పాడు చేస్తున్న ఈ ఆలోచనను భంగపరుచు అని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే దావీదు గారిని అబ్షాలోము పట్టుకోవడానికి తరుముతూ ఉన్నప్పుడు, ఆ దావీదు గారిని పట్టుకోవడానికి పలానా ఆయన అబ్షాలోముకి మంచి ఆలోచన చెప్తున్నాడు, అహీతోపేలు అని చెప్పినప్పుడు దావీదు గారు అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేస్తాడు. ఈ ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేస్తాడు. దావీదు గారు ఆ ఆలోచన నిమిత్తమే చేసిన ప్రార్థన విధంగానే ఆ ఆలోచన తర్వాత చెడిపోతుంది. అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, మనల్ని ఆ శ్రమల్లోనికి తీసుకుని వెళ్తున్న ఆలోచనలు అసలు ఇవి ఎవరికి చెప్పుకోలేని తెలుసా? ఇప్పుడు నాలో ఒక తీవ్రమైన ఆలోచన చేత బాధపడుతున్నాను అనుకోండి, నాకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే ఇలాగ నాకు ఆలోచన వస్తుందని చెప్తే ఈయన ఏమైనా అనుకుంటాడేమో, ఇంత బలహీనురాలా, లేకపోతే ఇంత బలహీనుడా, ఇట్లాంటోడా, ఇంత పిరికోడా అని అనుకుంటారని మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ఆలోచనలు బయట ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకోకుండా లోపలే కుమిలిపోతూ ఉంటాం. అలాగ వాడు మనల్ని బలహీనపరుస్తాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, శరీరం సహకరించదు. ఎందుకంటే ఇవన్నీ విపరీతంగా అనుభవించే వచ్చాం కాబట్టి తెలిసాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి,
ఒక ఆలోచన పదే పదే వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటే, మనం చేయని నేరానికి కూడా, చేయని తప్పుకు కూడా నువ్వేదో తప్పు చేశావు, నేనేదో తప్పు చేశా అని ఆ ఆలోచన, ఆ ఆత్మ న్యూనత భావం నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరినైనా వెంటాడుతుందనంటే అది సాతాను ఆలోచన, అది సాతాను శోధన అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఓవర్ థాట్స్ వీటిని జయించడానికి దేవుని ఆత్మచేత నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి. మన మనసును శ్రేష్టమైన వాటి మీద మనం పెట్టాలి, మన ఆలోచనలు పైనున్న వాటి మీద పెట్టాలి. ఆ తర్వాత ఈ ఆలోచన, ఈ దేహము, ఈ అవయవాలు నాది కాదు కాబట్టి నా ఇష్టానుసారంగా ఆలోచించడానికి నాకు అధికారం లేదు, నా ఆలోచన ఆయన వాక్యానుసారంగానే ఉండాలి అనే నిర్ణయానికి రావాలి. అప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా పోతాయి. ప్రార్థన, దేవుని వాక్యము అనే ప్రాకారాన్ని మనం బలంగా కట్టుకొని ఆ ఆలోచనలను మనం ఎదిరించాలి. దేవుడు ఈ వాక్యమును మనం వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఎలా ఆలోచించాలో నా తండ్రి, వ్యర్థమైన, తీవ్రమైన తండ్రి నాయన, భయంకరంగా మా జీవితంలో వచ్చే ఆలోచనలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనల నుంచి మేము ఎలా విడుదల పొందాలో మీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు, కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నిజమే, మాకు తెలియనప్పుడు నాయన, ఈ శోధనలో చిక్కుకొని ఉన్నప్పుడు ఎంతో విపరీతంగా, ఎంతో భయంకరమైన ఆలోచనల చేత ప్రభువా నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఎన్నో శ్రమలు నా తండ్రి నాయన అనుభవించాం. అప్పుడు తండ్రి ఈ జ్ఞానం తెలియలేదు తండ్రి, మీ మాటల్లో ఉన్న లోతైన విషయాలు తెలియలేదు. కానీ నేడైతే ప్రభా నాయన, మాతో మీరు ఈ విషయాలు మాట్లాడినందుకు వందనాలు. నా ప్రభా, మాకు కావలసిన శాంతి, సమాధానం, నెమ్మది నాయన, మనశ్శాంతి మీ బిడ్డలకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు వచ్చే ఆలోచనలు మీ వాక్యానుసారమైనవి కాదో లేదో, మీ వాక్యాన్ని బట్టి మాకు ఆలోచనలు వస్తున్నాయో లేదో నాయన తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలో నా తండ్రి దేవ, వాటిని కొనసాగించాలో అనే మంచి వివేచన, జ్ఞానము మా అందరికీ అనుగ్రహించమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించలాగిన సహాయం దయచండి ప్రభా. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు మరలా తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుండగా నా తండ్రి వారి ప్రయాణంలో కూడా తోడుగునండి. మా సంఘం పట్ల మీ కృప, మీ కాపుదల నాయన, ఈ రాత్రికాల సమయం చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. మరలా మీ చిత్తమైతే రేపటి దిన ఉదయకాలం ఉపవాస కొడుకులో కూడా తండ్రి మేమంతా పాల్గొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును మా జీవితాలకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘమంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.